హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్కి వెళ్ళి సుదర్శన చక్రం అనే మందుని అయితే తయారు చేయాలి. దానికోసం ఒక 5 రకాల ఆకులను అయితే మనం తెచ్చుకొని వాటిని మరగబెట్టాలి గోమూత్రంలో. నేను ఇంతకుముందే గోమూత్రమును మిగిలిన ఆకులన్నీ సేకరించాను. ఇప్పుడే ఇంటికాడ మళ్ళీ పెరుగునైతే పులియబెడుతున్నాను. ఆవు మూత్రంతో ఆర్గానిక్ యూరియా గోల్డ్ ఎలా తయారు చేయాలో నేను ఈరోజు చూపిస్తాను వీలైతే. మేమైతే ఫామ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు 5 లీటర్ల గోమూత్రాన్ని ఒక పాత ఆయిల్ టిన్లో పోస్తున్నాను. కానీ ఇది మరిగించి మంచిగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఆకుల పసరు అంతా ఆ గోమూత్రంలో దిగాలి. ఈ 5 లీటర్లు కాస్త 1 లీటర్న్నర వస్తుందో తెలియదు. ఫస్ట్ అయితే ఒక 2 కిలోల వేపాకునైతే వేసుకుంటున్నాను. వేపాకునైతే మొత్తం రుబ్బకూడదు, రుబ్బితే ఆ పసరంతా ఆ రుబ్బిన రోట్లోనే పడుతుంది కాబట్టి, అందుకే ఆ చిన్న కొమ్మలే కాబట్టి మనం తీసుకున్నది ఆకులను మాత్రమే తీసి దాంట్లో వేయాలి. ఇలా చేయమని ఆకులను తీయమని మా అమ్మమ్మకు చెప్పాను. అమ్మమ్మ పక్కన తీస్తుంది. మళ్ళీ ఆ వేపాకులే కాకుండా సీతాఫలం ఆకులు, మునగాకు, మళ్ళీ ఇంకా మన బయట తెల్ల పూలు ఉంటాయి కదా, అవి మన తెల్ల జిల్లేడాకులు ముఖ్యంగా, ఇంకా నల్ల ఉమ్మెత్తాకులు వీలైతే దొరికితే, ఎందుకనంటే అవి ఎక్కువ ఉండవు కదా చెట్లు దాదాపు. అట్లా ఇవన్నింటినీ ఆవు మూత్రంలో వేసి గోమూత్రంలో వేసి మరగబెట్టాలి. మొత్తం ఇట్లా ఒక 2 పొంగులు మంచిగా వచ్చి కాన్సన్ట్రేషన్ దగ్గరికి వచ్చే వరకు మరగబెట్టాలి. అప్పుడు వాటి సారం అంతా ఆవు మూత్రంలో దిగి మందు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని డైరెక్ట్గా అస్సలు వాడకూడదు. దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. నేను ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అసలు వాడలేదు, కానీ ముక్కుకు కానీ చేతులకు కానీ ఏమన్నా వేసుకోవాలి సేఫ్టీగా. ఎందుకు అని అంటే ఇందులో మామూలుగా మనం మునగాకు, సీతాఫలకాకు ఇవన్నీ మామూలుగా చూసేటివే, తీసుకునేటివి వాడేటివి. కానీ ఈ జిల్లేడాకులు మాత్రం జనరల్గా ఎవరు వాడరు. జిల్లేడాకు ఉన్నది కాబట్టి వాసన పీల్చుకోవడానికి కానీ కొంచెం మంచిది కాదు, అందుకని చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, మేము ఇది చేసిన తర్వాత ఆ కంటైనర్ ఉంది కదా, ఆయిల్ టిన్, అది కొంచెం బ్రేక్ అయింది. నేను ఇప్పుడు ఆ కట్టెతో అంటున్నాను కదా, అది అనడం వల్ల కొంచెం కింద, అంతకుముందు మేము గడ్డి మందు తయారు చేద్దామని చెప్పేసి వేడి చేసాము. అది అప్పుడు దాని తర్వాత పక్క పడేసి ఉండే, సిలుమెక్కి ఎక్కి ఒక పక్కన నేను ఇట్లా గట్టి అనగానే హోల్ పడింది. అందుకే అది దాన్ని లీక్ అవుతుందని చెప్పేసి దాన్ని బిందెలోకి మార్చాము. మళ్ళీ మీరు డౌట్ పడకండి, అందుకు 2 సార్లు మార్చారని చెప్పేసి. మేము మళ్ళీ ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. మా దగ్గర ఒక 1/2 కిలో పసుపు ఉంటే వేసాము. అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు అది ఆల్రెడీ కొంచెం మరుగుతూనే ఉంది, కానీ పసుపు కలిసేంత వరకు కలపాలి. కానీ అది కలపడానికి కూడా రావట్లేదు, అంత దట్టమైన ఆకులు ఉన్నాయి కాబట్టి. సరే, ఇది మొత్తం మరిగాక అయిపోయాక దీన్ని పక్కకు పెట్టి దానిపైన మూత పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆవిరి కూడా చల్లారిన తర్వాత వాటర్ దాంట్లోనే పడుతుంది, అది కూడా వేస్ట్ కాకూడదు అని చెప్పేసి. డబ్బింగ్ ఫ్రెండ్స్, ఇది పొద్దున తయారు చేసిన పెరుగు 5 రోజులు పులియబెట్టినాం. అంటే ఇది పాతది, పొద్దున శాంపుల్ చూపించిన. ఇది 2 సంవత్సరాలది 6 నెలలది మంచిగా మాగిన గోమూత్రం. ఇది కలిపితే యూరియా అవుతుంది. నీకు శాంపుల్ చూపిద్దామని కొంచెం కలుపుతున్నా. ఒక చిన్న అర్ధపావైన ఇట్లా ఇదొకటి, దానికి డబుల్ త్రిబుల్ ఇది పోయాలి పెరుగు. క్లోజ్ ఇట్లా. ఇది హైలీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ యూరియా గోల్డ్ ఫార్ములా ఇదే. కొంచెం మజ్జిగ, కొంచెం ఆవు మూత్రం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. దాన్ని వాటర్ డైల్యూట్ చేసి
కానీ ఈ రేషియోస్ అటు ఇటు అయితే మాత్రం చెట్లకు మంచి జరగకపోగా చెట్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆకులు ఎండిపోవడం, చెట్టు చనిపోవడం జరుగుతుంది. అందుకే కరెక్ట్ ఫార్ములా తెలుసుకొని వాడాలి. నేను తర్వాత రోజుల్లో చెప్తాను. ఫార్ములా పారేయచ్చు, చెట్ల మీద స్ప్రే చేయచ్చు. ఇది ఉపయోగపడుతుంది చెట్లు పెరగడానికి. ఇది యూరియా బదులు ఇది ఇవ్వచ్చు, ఆర్గానిక్ యూరియా అన్నట్టు. ఆయుర్వేదంతో తయారు చేసింది, సింపుల్గా ఉంటుంది. చెట్లకి ఇవ్వచ్చు. ఇట్లా మన 20 లీటర్ల డబ్బా స్ప్రేయర్ ఉంటుంది కదా, స్ప్రేయర్తో ఇట్లా చెట్ల పైన కూడా చల్లుకోవచ్చు. యూరియా దేనికి ఇస్తామో అన్నింటికి ఇచ్చుకోవచ్చు. అదే మెల్లగా పోతారా ఎంత చూపించారు సార్? పెట్టిన ఆల్రెడీ డాడీ చూపించారు. ఘోరంగా అయిందా మంచిగా, కానీ తీసేటప్పుడు ఉంటుంది పని. ఆ గింజలు ఉన్నాయన్న మరి దింపుతాను కానీ మంచిగా చెప్తానే లేదు. ఇప్పుడు మనం తయారు చేసిన సుదర్శన చక్రము ఒక్కసారి కొడితే దాదాపు ఏ డిసీజ్ ఉన్నా అది తగ్గిపోతూ ఉంటుంది. నల్లదోమ, తెల్లదోమ, ఆకు తినే పురుగు, ఆకు ముడత, ఎక్సెట్రా ఇంకా చాలానే లిస్ట్ ఉంది. ఏదైనా తగ్గిపోతుంది. కానీ దీనిని ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది ఒక 24 అవర్స్ పక్కకు పెట్టిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వడబోసుకోవాలి. అది మాకైతే ఒక 2 లీటర్స్ వరకు వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం నూనె తీసాం కదా కుడకలతోని, ఆ కుడకల వేస్ట్తోని మేము లడ్డూలు చేసాము. అది ఎలా ఉంది, ఆరోగ్యం ఖరాబ్ అయిందా, మంచిగా ఉందా అని చెప్పేసి వీడియోలో చూద్దాం.